సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను అంత దూరం ఆలోచించాను సార్. ప్రియదర్శి నటుడిగా తన కెరీర్ను అంచెలంచెలుగా ఎదుగుతూ తీసుకొస్తున్న ప్రియదర్శి ఇప్పుడు పూర్తిగా హీరోగా నిలదొక్కుంటున్నాడు. ప్రారంభ దశలో హీరో మిత్ర బృందంలో కనిపిస్తూ చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించిన ఆయన ఇప్పుడు వరుసగా హీరో ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా కోర్టు సినిమాతో హిట్ అందుకున్న ప్రియదర్శి ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో నిమగ్నమైన ఆయన తన సినిమా ఎంపికలపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఏదైనా కథతో దర్శకుడు నా వద్దకు వచ్చినప్పుడు నేను అది ఒప్పుకోవాలా వద్దా అనేది చాలా గట్టిగా ఆలోచించను. నేను ఒక ప్రేక్షకుడిగా ఆ కథను వింటాను. ఆ కథ నన్ను ఆకట్టుకుంటే వెంటనే ఒప్పుకుంటాను. నేను కాక వేరే హీరో చేస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానా అనే ప్రశ్న వేసుకుంటాను. కోర్టు అలాగే మొదలైంది. ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా అదే నమ్మకంతో చేశానని ప్రియదర్శి చెప్పాడు. తన ఎంపికలలో లెక్కల కంటే నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రియదర్శి ఈ కొత్త సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.